Welcome to Yo-Yo Cine Talkies. Global star Ram Charan నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ గేమ్ చేంజర్ తెరకెక్కింది. గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది. రెండవసారి రామ్ చరణ్ తో జత కట్టింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాతగా వ్యవహరించిన గేమ్ చేంజర్ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్సే దక్కించుకుంది. మరి ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనుకున్న రేంజ్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయా? మరి గేమ్ చేంజర్ హిట్టా కాదా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందా. గేమ్ చేంజర్ మూవీ స్టోరీ విషయానికి వద్దాం. అప్పన్న ఓ రాజకీయ పార్టీని పెడతాడు. అది ప్రజలకు చాలా దగ్గర అవుతుంది. ఆ టైంలో సీటు కోసం అప్పన్నను చంపేయాలని చంపేస్తారు. ఆ తర్వాత ఆయన భార్య అయిన అంజలి చరణ్ను తీసుకుని పారిపోతుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్నను చంపింది ఎవరు? ప్రెసెంట్ స్టోరీలో ఐపీఎస్ గా ఉన్న రామ్ నందన్ ఐఏఎస్ అవతారం ఎందుకు ఎత్తాడు? అసలు రామ్ తండ్రి అప్పన్నను చంపిన వాళ్ళు ఎవరో కనిపెడతాడా? రామ్ నందన్ రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేవి తెలియాలి అంటే థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే. ఇక గేమ్ చేంజర్ సినిమా విశ్లేషణ విషయానికి వద్దాం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఒక 20 నిమిషాలు కాలేజ్ రోజులను గుర్తు చేస్తాయి. స్టూడెంట్ గా చరణ్ కనిపిస్తాడు. అక్కడే కియారా చరణ్ మధ్య లవ్, అదే సీక్వెన్స్ లో వచ్చే సునీల్ కామెడీ అద్దిరిపోతుంది. ఆ తర్వాత చరణ్ ఐపీఎస్ అవ్వడం, మళ్ళీ ఐఏఎస్ గా అవతారం ఎత్తడం జరిగిపోతాయి. అప్పుడే ఒక ఇంటర్వెల్. ఆ తర్వాత నుండి అసలు సినిమా ఉంటుంది. అప్పటి వరకు ఒక క్లాస్ పొలిటికల్ డ్రామాగా ఉన్న స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి ఎంటర్ అవ్వగానే 90ల్లో రాజకీయాల్లోకి మనల్ని తీసుకెళ్తాయి. ఈ జనరేషన్ వాళ్లకు అప్పట్లో పాలిటిక్స్ ఎలా ఉండేవో ఈ సినిమాలో డైరెక్టర్ శంకర్ కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా హైలైట్ అవుతుంది. అంజలి ఎమోషనల్ ఎపిసోడ్ కూడా హైలైటే. కొన్ని కీలక సన్నివేశాలు సర్ప్రైజింగ్ గా అనిపిస్తాయి. ఇక ఇంటర్వెల్ బ్లాక్ సినిమా రేంజ్ ని మరో స్థాయికి తీసుకువెళ్తుంది. హెలికాప్టర్ ఫైట్ సీన్స్, ఐఏఎస్ అయిన తర్వాత ప్రభుత్వ ఆఫీస్ వద్ద వచ్చే ఫైట్ మాస్ ఆడియన్స్ కి మంచి ఫీస్టే ఇస్తాయి. మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో చాలా గట్టిగా ఉన్నాయని చెప్పాలి. పాటలు విజువల్ గా మెప్పిస్తాయి. మనం ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగులు కూడా బాగా పేలాయి. తిరు సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. మొత్తానికి సంక్రాంతి రేస్ లో గేమ్ చేంజర్ తనదైన ముద్ర వేయడం ఖాయం. నటీనటుల విషయానికి వద్దాం. రామ్ చరణ్ అప్పన్నగా, రామ్ నందన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. అప్పన్నలో పంచకట్టుతో పాటు ఎమోషన్ ను అద్భుతంగా పండించారని చెప్పాలి. రామ్ నందన్ గా ఒక సూపర్ ఐఏఎస్ గా చాలా క్లాస్ గా కనిపిస్తూనే ఫైట్స్ తో అద్దరగొట్టేశారు. ఇక కియారా అద్వానీ అందం, యాక్టింగ్ తో అదరగొట్టేలా చేసింది. మన తెలుగు అమ్మాయి అంజలి చాలా రోజుల నుండి హిట్ కోసం ఎదురు చూస్తోంది. తనకు మంచి క్యారెక్టరే పడింది ఈ సినిమాలో. మరి ఈ సినిమాతో ఆమెకు వరుస ఆఫర్లు రావడం ఖాయమనే అనుకోవాలి. విలన్ ఎస్జే సూర్య కూడా హీరోకి ఎక్కడా తగ్గకుండా నటించాడు. శ్రీకాంత్, సుశాంత్, సునీల్, నవీన్ చంద్ర, నాజర్, సుబ్బరాజు, రాజీవ్ కనకాల, సముద్రఖని, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్లతో పాటు ఇతర నటీనటులు కూడా తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. గేమ్ చేంజర్ సినిమాకి డైరెక్టర్ శంకర్ మార్క్, భారీ యాక్షన్ సీన్లు, సెంటిమెంట్ తో కూడిన కథనం, రామ్ చరణ్, అంజలి, ఎస్జే సూర్యల యాక్టింగ్ ప్లస్ పాయింట్స్ అయితే కొన్ని సీన్స్ అక్కడక్కడ లాగ్ అవ్వడం కాస్త మైనస్. మొత్తంగా గేమ్ చేంజర్ అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. అంతేకాదు ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా మెప్పిస్తుంది అనడంలో ఎటువంటి డౌటు లేదు.